అందరికీ నమస్కారం. పోషకాహారము, ఖనిజ లవణములు అనేటువంటి వరుసలో ఈరోజు జింక్ అనే ఖనిజ లవణానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జింక్ అనేటువంటిది చర్మము సవ్యంగా ఉండటానికి, అలాగే జుట్టు సక్రమంగా పెరుగుదలకు అవసరము అనేటువంటి విషయాన్ని శాస్త్ర ప్రయోగాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ జింక్ మన శరీరంలో సుమారుగా 2.3 గ్రాముల వరకు ఉంటుంది. దాంతోపాటు మనం తినేటువంటి ఆహారం ద్వారా వస్తూ ఉంటుంది, కొంత శరీరంలోంచి బయటికి పోతూ ఉంటుంది. అలాంటి జింక్ శరీరంలో ఎక్కడుంటుంది అనేటువంటిది ఇది ఎముకలలోను, దంతములలోను, ఇంకా ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథిలో కూడా ఉంటుంది. ఎక్కువగా ఉండేటువంటిది ఎముకల్లో ఉంటుంది. అంటే ఉన్న శరీరంలో మొత్తం జింక్ లోపల అత్యధికముగా ఎముకల లోపల ఉంటుంది. సుమారుగా 1939 సంవత్సరంలో కీలిన్ మరియు మ్యాన్ అనేటువంటి శాస్త్రజ్ఞులు తెలియజేసింది ఏమిటంటే, అనేక రకాలైనటువంటి ఎంజైమ్స్లో ఈ జింక్ అనేది ఉంటుంది. అలా జింక్ గనక లోపం జరిగితే ఈ ఎంజైమ్స్ తయారు కావు, అవి సరిగా పనిచేయవు అని చెప్పారు. వాటికి ఉదాహరణలుగా కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అని, తర్వాత ఇన్సులిన్ తయారవటానికి కూడా జింక్ అవసరం అనేది కూడా తేల్చారు. రక్తంలో కూడా సుమారుగా 700 మిల్లీగ్రాముల వరకు ఒక 100 ml బ్లడ్లో జింక్ ఉంటుంది. 100 ml బ్లడ్లో 700 మిల్లీగ్రాముల వరకు జింక్ ఉంటుంది. మనం ఆహారం ద్వారా తీసుకునేటువంటి జింక్లో 40% రక్తములోనికి శోషించబడుతూ ఉంటుంది. ఈ రక్తములోనికి శోషించబడటానికి కొన్నిసార్లు మన శరీరంలోని ఆహారంలోనే అడ్డంకులు ఉంటాయి. అవి ఫైటేట్స్ అని, టానిన్స్ అనేటువంటి పదార్థాలు గనక ఉన్నట్లయితే ఈ అబ్జార్ప్షన్ లేదా శోషించబడే ప్రక్రియ మందకొడిగా జరగవచ్చు, జరగకపోవచ్చు. కనుక ఈ ఫైటేట్స్ బాగా ఉడికించినటువంటి ఆహారంలో చాలా తక్కువగా ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. కనుక పచ్చి కాయగూరలు కనుక తింటూ ఉన్నట్టయితే ఈ ఫైటేట్స్ ఎక్కువగా ఉండేటువంటి వాటిల్ని మన ఆహారంలో రాకుండా చూసుకోవటం అనేటువంటిది ముఖ్యం. తల్లిపాల నుంచి అయితే చక్కగా మ్యాక్సిమం జింక్ రక్తంలోనికి శోషించబడుతుంది, ఆహారం ద్వారా కంటే. కనుక తల్లిపాలు శ్రేష్టమని బిడ్డలకి చెప్తున్నాము. తద్వారా అన్ని పోషక పదార్థాలు కూడా బిడ్డలకు వెళుతూ ఉంటాయి. అలాగే మన శరీరం నుంచి ప్రతిరోజు ఈ మూత్రము ద్వారా, మలము ద్వారా, చెమట రూపంలోనూ సుమారుగా 10 మిల్లీగ్రాములు ఈ జింక్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక మనం తీసుకునేటువంటి ఆహారంలో ఈ వెళ్ళిపోయే 10 మిల్లీగ్రాములు మనకి కావలసినంత ఇవి రెండింటినీ బేరీజు వేసుకొని ఆ పాళ్ళల్లో మన ఆహారాన్ని మనం తీసుకోవటం ద్వారా జింక్ లోపం లేకుండా చేసుకోవచ్చు. ఈ జింకు మన శరీరానికి ఎంత మేరకు అవసరమవుతుంది అంటే, చిన్నపిల్లల్లో అయితే ఒక రోజుకి 10 మిల్లీగ్రాములు కావాలి. అదే పెద్దవాళ్ళల్లో అయితే ఒక రోజుకి 15 మిల్లీగ్రాములు కావాలి. అదే గర్భిణీ స్త్రీలైతే ఒక రోజుకి 20 మిల్లీగ్రాములు కావాలి. అలాగే పాలిచ్చే తల్లులైతే 25 మిల్లీగ్రాములు కావాలి. ఇవన్నీ కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోగాల ద్వారా తెలుసుకొని
తెలియజేసినటువంటి కొలతలు. మరి ఈ జింక్ మనకి లభ్యత ఎలా అంటే ఏ ఏ ఆహార పదార్థాల్లో బాగా అధికంగా సమృద్ధిగా ఉంటుంది అనేటువంటివి కొన్ని ఆహార పదార్థాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. అవేంటి అంటే ఫ్లెషీ ఫుడ్స్ అంటారు, అంటే మాంసాహారము, లివరు, అలాగే చేపలు, మిల్క్, పాలు, ఇవి బాగా జింకు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు. మరి అన్ని రకాలైనటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అంటే ధాన్యాలలో జింకు సమృద్ధిగా ఉంటుంది. అలాగే పప్పు ధాన్యాలు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు వగైరా, వీటిల్లో కూడా సమృద్ధిగా ఉంటుంది. చిక్కుడు జాతికి సంబంధించినటువంటి కాయగూరలు మరియు నట్స్, అంటే ఈ కోకోనట్ అనండి, లేకపోతే గ్రౌండ్ నట్ అనండి, ఇతర నట్స్, వీటి ద్వారా చాలా సమృద్ధిగా మనకి జింక్ లభిస్తూ ఉంటుంది. ఫ్రూట్స్ అంటే పండ్లు, వెజిటబుల్స్, కాయగూరలు, వీటిల్లో ఒక మోస్తరుగా జింక్ లభ్యత ఉంటుంది, ఎక్కువగా ఉండదు. మరీ ముఖ్యంగా ఎక్కువ పాలిష్ చేసినటువంటి ధాన్యాలలో జింకు బాగా తగ్గిపోయి అతి స్వల్పంగా మాత్రమే మన శరీరానికి చేరుతుంది. కనుక ఈ సోర్సెస్ని మనం జ్ఞప్తికి ఉంచుకుంటే ఈ జింక్ లోపం లేకుండా ఆహారం తీసుకోవటానికి అనువుగా ఉంటుంది. అలాగే ఈ జింకు చేసేటువంటి పనులు లేదా జింకు వల్ల మన శరీరానికి ఉపయోగాలు ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే అనేక రకాలైనటువంటి ఎంజైమ్స్, ఈ ఎంజైమ్స్ అనేవి రసాయనిక పదార్థాలు, మన శరీరంలో జరిగేటువంటి జీవరసాయన క్రియలన్నింటిలోనూ ఎంజైమ్స్ పాత్ర ఉంటుంది. ఆ క్రియలన్నీ సవ్యంగా జరగటానికి ఎంజైమ్స్ అత్యవసరం. కనుక ఈ ఎంజైమ్స్ తయారీలో జింక్ పాత్ర ఉంటుంది. అంటే జింక్ లేకుండా ఎంజైమ్స్ తయారు కావు. కనుక ఎంజైమ్స్ అన్నీ జింకు సమృద్ధిగా ఉండి అన్ని ఎంజైమ్స్ సవ్యంగా తయారవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి జింకు లోపం రాదు. అలాగే మనకి శరీరంలో అతి ముఖ్యమైనటువంటి ఈ న్యూక్లియిక్ యాసిడ్స్ అంటారు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేటువంటి రెండు అత్యంత ప్రముఖమైనటువంటి ఈ న్యూక్లియిక్ యాసిడ్లు. ఈ యాసిడ్స్ తయారీకి కూడా జింకు బాగా ఉన్నటువంటి ఎంజైమ్లు అవసరం. అంటే జింకు లోపం వచ్చినప్పుడు ఈ ఎంజైమ్స్ కూడా సవ్యంగా తయారు కావు అనేటువంటి తెలుస్తుంది. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏమిటి అంటే మెదడు పెరగటానికి, బాగా పని చేయటానికి జింకు అత్యవసరం అనేటువంటిది కూడా ప్రయోగాల ద్వారా తెలుసుకోవటం జరిగింది. ఇంకా ఈ జింక్ అనేటువంటిది ఇన్సులిన్ తయారవటానికి కూడా అవసరం. ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం లేదా గ్లూకోజ్ మెటబాలిజం సవ్యంగా జరగాలి అంటే వలసినంత ఇన్సులిన్ ఎప్పటికప్పుడు మన బాడీలో ఉండాలి. ఆ ఉన్నదాన్ని శరీరం వాడుకుంటూ ఉండాలి. అసలు ఈ ఇన్సులిన్ తయారవ్వాలంటే దాంట్లో ఒక పాత్ర లేదా ఒక భాగం జింక్. కనుక జింక్ ఇన్సులిన్ సవ్యంగా తయారవటానికి కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు రక్తములో కూడా జింక్ పాత్ర ఉంది. అందువలన ఈ రక్తంలో ముఖ్యంగా ఎర్ర రక్త కణాల్లో జింక్ పాత్ర ఉంటూ అవి కార్బన్ డయాక్సైడ్ ఎక్స్చేంజ్ లేదా కార్బన్ డయాక్సైడ్ని సవ్యంగా వాడుకోవటానికి ఈ జింక్ అవసరం అవుతూ ఉంటుంది.
అలాగే మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ని సప్రెస్ చేసి లేదా చంపేసి మనకి ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చేటువంటి నష్టాలు రాకుండా జింక్ కాపాడుతూ ఉంటుంది. మరి సెల్యులార్ సిగ్నలింగ్ అంటే ఈ సెల్స్ ఒక వైపు ఉన్న సెల్స్ నుంచి ఇంకో వైపు ఉన్న సెల్స్కి కొన్ని సిగ్నల్స్ వెళుతూ ఉంటాయి. ఆ సిగ్నల్స్ ఎందుకు వెళుతూ ఉంటాయంటే ఈ జీవరసాయన క్రియలు ఫిజియాలజీ సవ్యంగా జరగటానికి ఇవి అవసరం. ఆ విషయంలో కూడా జింక్ పాత్ర ఉంది అని శాస్త్రజ్ఞులు గ్రహించారు. కనుక జింక్ వల్ల ఈ కణాలు సవ్యంగా పనిచేస్తూ ఉంటాయి అనేటువంటిది కూడా తెలుస్తుంది. మరి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి జింక్ ఏ కారణం చేతైనా మన శరీరంలో తగినంత లేకపోతే ఆ స్థితిని డెఫిషియన్సీ అంటారు. జింక్ లోపము అంటాం. ఈ జింక్ లోపం ఎందుకు వస్తుంది అంటే మనం సవ్యంగా సమతుల్య ఆహారం తినలేకపోయినా జింక్ లోపం వస్తుంది. చిన్నపిల్లల్లో ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేటువంటి ఒక స్థితి ఉండొచ్చు. అది న్యూట్రిషన్ లోపాల వల్ల వచ్చేటువంటి వ్యాధి, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ఇటువంటిది ఉన్నప్పుడు కూడా జింక్ లోపం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. బాగా పెరుగుతున్నప్పుడు వయసు సెనైల్ కండిషన్స్ అంటాం. అంటే 60 సంవత్సరాలు దాటిన తరువాత వాళ్ళల్లో కూడా జింక్ లోపం కనిపించవచ్చు. ఎక్కువగా ఆల్కహాల్ సేవించే వాళ్ళల్లో కూడా జింక్ లోపం ఉంటుంది అనేటువంటిది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా లాస్ అవ్వటం, అంటే జింక్ ఏ కారణాల చేతైనా ఈ డైజెస్టివ్ సిస్టంలో ఉండే చిన్న లోపాల వల్ల కానీ ఇంకోటి కానీ ఎక్కువగా బయటికి వెళుతూ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా జింక్ లోపం ఏర్పడుతుంది. మరొక ముఖ్య అంశం, ఆహారంలో జింక్ ఉంది కానీ శోషించుకునేటువంటి పరిస్థితి లేదు, రక్తంలోకి చేరలేకపోతోంది అనేటువంటి కండిషన్ కూడా జింక్ లోపం ఏర్పడటానికి అవకాశం ఉంది. లోపం గనక ఏర్పడితే అంటే డెఫిషియన్సీ వస్తే పరిస్థితి ఏంటి, ఏ లక్షణాలు కనిపిస్తాయి అంటే గ్రోత్ ఫెయిల్యూర్, మనిషి యొక్క శారీరక ఎదుగుదల లోపిస్తుంది లేదా ఇబ్బంది పడుతుంది, సవ్యంగా ఎదుగుదల ఉండదు. అలాగే మన లోపల శరీరం లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది, అదొక లక్షణం. ఆకలి లేనటువంటి స్థితి అదొక లక్షణం. అలాగే సడన్గా డయేరియా, నీళ్ల విరోచనాలు అవ్వటం కూడా జరగవచ్చు. జుట్టు ఊడిపోతుంది, జింక్ లోపం బాగా వచ్చినప్పుడు జుట్టు ఊడిపోతుంది. రీప్రొడక్టివ్ ఫెయిల్యూర్ అనేటువంటిది మరొక లోపం. అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ సవ్యంగా పనిచేయక ఎదగక ఉంటే అప్పుడు మగ బీజాణువులు స్త్రీ బీజాణువులు సవ్యంగా ఉత్పత్తి జరగకపోతే పునరుత్పత్తి అనేటువంటిది ఆగిపోయే పరిస్థితి ఉంది. కనుక ఆ సమస్య కూడా రావచ్చు. మరొక ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎంజైమ్స్ ఏర్పడటానికి జింక్ అవసరమని చూసుకున్నాం. జింక్ లోపం వచ్చింది, ఆటోమేటిక్గా కొన్ని ఎంజైమ్స్ ఏర్పడకపోవచ్చు, కొన్ని ఎంజైమ్స్ ఏర్పడిన పని చేయలేని స్థితిలో ఉండొచ్చు. ఈ వల్ల మన శరీరం యొక్క ఆరోగ్యం క్షీణించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అలాగే జింక్ లోపం ఉన్న వాళ్ళల్లో రుచి వాసన తెలియనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే సెన్సరీ నర్వ్స్ సవ్యంగా పనిచేయలేని స్థితిలో ఉంటాయేమో, దానివల్లనే రుచి వాసన తెలియట్లేదు అనేటువంటి అంశం కూడా పరిగణనలో ఉంది. మరి ఈ లోపాలు ఇలా ఉండంగా ఒకవేళ
జింక్ మన శరీరంలో ఎక్కువగా ఉంటే, అంటే ఓవర్ కన్సంప్షన్ వల్ల ఎక్కువగా ఉండొచ్చు, లేదు బయటికి వెళ్ళకపోవటం వల్ల కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితి కనుక, లేదా శరీరం సవ్యంగా ఉపయోగించుకోలేని స్థితిలో కూడా జింక్ నిల్వలు ఎక్కువ ఉండొచ్చు. ఒకవేళ ఆ పరిస్థితి కనుక వస్తే ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి అంటే, ఆ హై డోసెస్ ఆఫ్ జింక్ ఉన్న ఆహారం తీసుకోవటం వలన, లేదా కాపర్ లెవెల్స్ బ్లడ్లో బాగా తగ్గితే కూడా జింక్ ఎక్కువైపోతుంది. అంటే జింక్ వాడకం తగ్గుతుంది, తద్వారా జింక్ నిల్వలు ఎక్కువ ఉంటాయి అని చెప్పారు. మరి ఈ నిల్వలు ఎక్కువ ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి అంటే, జింక్ నిల్వలు ఎక్కువైనప్పుడు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కనుక తగ్గిపోతే గుండె సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటారు, ఇవి సమృద్ధిగా ఉంటే, లేదు ఉండవలసిన దానికంటే కొంత మోతాదు ఎక్కువగా ఉన్నా గుండెకి సేఫ్, గుండెకి ఎటువంటి సమస్యలు రావు. కానీ అది గనక తగ్గితే గుండె సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ జింక్ లోపం వల్ల తగ్గుతుంది, కనుక జింక్ ఎక్కువగా ఉండటం వలన తగ్గుతుంది అనేటువంటిది ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారు. మరొకటి ఏంటంటే, ఈ కొంతమంది పెయింటర్సు, తర్వాత స్టీల్ కప్బోర్డ్లు తయారు చేసేవాళ్ళు, వీళ్ళల్లో ఈ వాడుతున్నటువంటి పదార్థాలలో, ఆ రంగులు కానివ్వండి, ఇతర వస్తువులు కానివ్వండి, జింక్ బాగా ఎక్కువగా ఉండటం కనుక తద్వారా కూడా వీళ్ళ లోపలికి జింక్ ఎక్కువగా చేరుతూ ఆ జింక్ ఎక్కువ నిలవ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. కనుక ఈ జింక్ గురించినటువంటి అంశాలు ఏ ఏ ఆహార పదార్థాల్లో అత్యధికంగా, మరి అధికంగా, మరి యావరేజ్గా ఉంటాయో అన్నీ గ్రహించాం. కనుక మరి ఇవి విషయాల్ని మరీ మననం చేసుకుంటూ, గుర్తుంచుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో లోపం రానీయకుండా మనము సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే.